నాకు తెలుసా వీరన్న ఎక్కడుంటాడో? పోనీ వీరన్న ఎక్కడున్నాడో నేను వాళ్ళ ఇంటికి పోయినా, లేకుంటే ఆయన భార్యకి ఏమన్నా ప్రకాష్ మన ఇంటికొచ్చిండని చెప్పిండా? లేకపోతే నేను ఇల్లు చూసి పెట్టిండా? నేను ఆ రోజు కేసీఆర్ మన జయశంకర్ గారి ఇంట్లో అది 1999 మే 16 నాడు ఎత్తుకపోయినరు ఆయనను. కరెక్ట్‌గా మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు. ఆ టైంలో నేను వరంగల్‌లో ప్రొఫెసర్ పాండురంగారావు గారు ఇంకా బతికున్నారు. జనార్దన్ రావు సాంస్కృతిక ప్రొఫెసర్ పాండురంగారావు మన కాకతీయ హెరిటేజ్ ఆయనే, నేను, జయశంకర్ గారు, బియ్యాల జనార్దన్ రావు గారు మేము నలుగురం కూర్చొని వరద కాలువ గురించి డిస్కస్ చేస్తున్నాం 99లో. అయితే అప్పుడు ఇంకా ఆయన పాండురంగారావు గారు వరద కాలువ డిజైన్ చేశారు. నన్ను జనార్దన్ రావు గారు రాత్రి 8:30కి మా ఇంట్లో డ్రాప్ చేశారు వరంగల్లో. నేను ఆ రాత్రి 1 గంట రాత్రి 2 గంటల రాత్రి నేను హైదరాబాద్ చేరుకున్నా. పొద్దున పేపర్లో చూస్తే ఉన్నది. అయితే ఎందుకే అపవాదం వేసిండ్రు అనేది చెప్తాను నేను. ఈయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరైతారు? ఇప్పుడున్న సీతక్క భర్త రాములు ఫారెస్ట్ దళాలకు నాయకుడు. అయితే ఒక ట్రైబల్ నాయకత్వం కింద పనిచేయడం అనేది వాళ్ళకు నామోషిగా అనిపించింది. ఎవరికి? ఆ పార్టీ నాయకులకు. మారోజు వీరన్న తర్వాత ఎవరో ఒకరు సెక్రటరీ కావాలి కదా. బై డిఫాల్ట్ ఆయనే అవుతాడు సెక్రటరీ. అయిండు కూడా. అయినాక ఎప్పుడైతే ఆయన సెక్రటరీగా ప్రకటించిందో ఆ నాయకులకు నచ్చలేదు ఈయన సెక్రటరీగా ప్రకటించడం. అయితే ఆయనే మొలుగు, నాది సీతక్కది మొలుగు, రాముది మొలుగు, నర్సంపేట పక్కన ఊరు. తర్వాత అడవిలో ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండేవాడు నాతో. ఏదైనా వాళ్ళ సమస్యలు వచ్చినా ఏమొచ్చినా పరిష్కారం చేయడానికి నన్ను పిలిచేవాడు. రాము ప్రకాష్కు సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాము ఈయన డిఫెండ్ చేస్తాడు. ఎందుకంటే ఎవరు నమ్మరు నన్ను ఇన్ఫార్మర్ అంటే. ఇప్పటిదాకా కూడా వీరన్న ఎత్తిన తెలంగాణ నినాదాన్ని ముందుకు తీసుకుపోయేదానిలో నేనే ఉన్నా. ఎవరు లేరు, వాళ్ళ పార్టీ లేదు, వాళ్ళ దళాలు లేవు, వాళ్ళు ఎవరు లేరు. ఆయన భార్య కానీ ఆయన వేరే ఆయనకు వారసత్వంగా రాజకీయంగా వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు వీరన్న పేరు తీసుకొని ఇప్పుడు ఉద్యమాలు చేస్తలేరు. తెలంగాణ నినాదం ఆయన ఇచ్చిండు, నాతో తెలంగాణ సంఘం పెట్టించాడు. కాబట్టి ఆయన ఐడియాలజీని ముందు తీసుకుపోతున్న దానిలో నేనే ఉన్నాను. అయితే ఆయనే ఆ రామును బలి చేయడం కోసం నా మీద ఆరోపణ చేశాడు. దాంతో రాము ఏం చేశాడు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే, సార్ అట్లా కాదు, నేనంటే చాలా గౌరవం వీరన్నకైనా రాముకైనా. నా సలహాల మీద కూడా వాళ్ళు చాలా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. వాళ్ళకు ఒక మెంటర్ లాగా ఉన్నా నేను. వయసులో కూడా వాళ్ళకంటే చాలా పెద్ద నేను. ఫస్ట్ ఏంటంటే ఆయనను బలి చేయడానికి కోసం నా మీద ఆరోపణ చేశారు. ఆయన నన్ను డిఫెండ్ చేశాడు పార్టీ సెక్రటరీగా. సార్ అట్లా కాదు, మీరు ఎవరి మీద పడితే వారి మీద ఏ నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు అని కౌంటర్ చేశాడు. కౌంటర్ చేస్తే ఒక ఇన్ఫార్మర్ను సపోర్ట్ చేస్తున్నాడని ఆరోపణ పెట్టి ఆయనను పార్టీలోకి వెళ్ళి తొలగించారు. సెక్రటరీనే రాము, సెక్రటరీ హైయెస్ట్ పోస్ట్ అలా సీతక్క భర్త తొలగించారు ఆయన. వాళ్ళకి కావాల్సింది అది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు నేను ఆయనకు ఒక గురువు లాంటి వ్యక్తిని, నేను ఆయనను పట్టిస్తానా? అంటే ఆయన కదలికలు ఆ రోజు హైదరాబాద్కు రావడం పోవడం, ఆ కదలికల సమాచారం మీకు తెలిసి ఉంది. అంత గోప్యత, అంత కదలికలు తెలిసిన వ్యక్తి మీరే అనేది ఎవరికి తెలుస్తాయి? కదలికలు కొరియర్లకు తెలుస్తాయి. తర్వాత ఆయన భార్య, ఆయనకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు, గురువుగా భావించే మీకు కూడా చెప్పుకుంటారు. ఇట్లా చెప్పాడు, అసలు చెప్పాడు. నక్సలైట్లలో ఒకటి ఉంటుంది. అయితే వీరన్న అజాగ్రత్త కూడా చాలా ఉంది. ఆయన అండర్ గ్రౌండ్ పోమనంటే అండర్ గ్రౌండ్ పోకుండా బయట ఉన్నాడు. బయట అందరికి కనబడుతూనే చెప్పారా మీరు? ఎన్నోసార్లు చెప్పాం. ఒక్కసారి కదా, నేను చెప్పుడు కదా, అందరు చెప్పారు. కేశవరావు జాదవ్ కూడా చెప్పాడు. ఓ రోజు అక్కడ సుప్రభాత్ హోటల్లో మాకు ఆఫీస్ ఉండే, తెలంగాణ ఆఫీస్, 97-98లో. ఆడ జాదవ్ సాబ్ నేను కార్లో పోతున్నాం. నాకు పేజర్ ఉండే, పేజర్లో మెసేజ్ ఇచ్చిండు, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా రమ్మని చెప్పి. సరే తువ్వల జాదవ్ సాబ్ని ఇంటికాడ దించాలి. నేను చెప్పిన, సార్ ఇక్కడ వీరన్ ఉన్నాడు, ఆయన కూడా బాగా దగ్గర, ఒక్కడికి కలిసిపోదాం అని చెప్పిన. అరే ఐసా కైసా అరే నువ్వు బాగా అన్నాడు. పోయినాక ఏ పగలే క్యాతు అన్నాడు, తిట్టి బసవన్ రాజు యాదవ్ చంపిలు గుర్తున్నదా నీకు, అట్లా తిరుగుతావు నువ్వు అని చెప్పి తిట్టిండు జాదవ్ సాబ్. ఇట్లా ఎన్నో ఉన్నాయి ఇన్సిడెంట్స్. ఆయనే బహిరంగంగా చాలామంది కలిసినప్పుడు అందరూ హెచ్చరించారు. అయితే ఆయన దొరకడానికి ఆయన అజాగ్రత్త ఎప్పుడు ఉన్నా కూడా ఆ రోజు దొరకడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఏంటవి? ఎవరైతే ఇప్పుడు ఆయనను పట్టేయాలనుకున్నారో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పట్టేయాలి. వాళ్ళని తీసుకుపోయి 4 రోజులు టార్చర్ చేశారు, చంపేస్తామని. ఆ 4 రోజులు కూడా చెప్పలే. ఇంకా ఆయన ప్రాణాలు పోతాయని భయపడి అప్పుడు చెప్పారు. వాళ్ళే ఎంక్వైరీ చేసుకోవాలి ఆ వ్యక్తి ఎవరో. నేను చెప్పాను, ఆ వ్యక్తి ఎవరో వాళ్ళే ఎంక్వైరీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీ కూడా లేదు.
ఎవరో కొంత ఆయన లైన్ తీసుకొని పనిచేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పుడు పుట్టినలో లేదో కూడా తెలియదు. అయితే ఊరికే అబండాలు వేయకూడదు. ఏదైనా నమ్మాలి. సార్ మీ పైన ఒక ఆరోపణ అయితే ఉంది. ఆరోపణ ఎవడైనా చేయొచ్చు కదా, ఇప్పుడు అట్లా కదబ్బా. ఆరోపణ ఎవరైనా చేయొచ్చు. ఆరోపణ చేసేంత మాత్రాన దానికి కొంచెమైనా ఆధారాలు ఉండద్దా? ఇప్పుడు కాదు, బాలగోపాల్ క్లియర్ చేసిండు అది. బాలగోపాల్ బతికే ఉన్నాడు కదా అప్పుడు, ఆయనే క్లియర్ చేసిండు. ప్రకాశం చిన్నప్పటి నుంచి చూస్తా, వీళ్ళకంటే ముందు నా మీద 81లో పీపుల్స్ వార్ ఆరోపణ ఉంది. 82లో నేను ఒక ప్రాంతంలో పనిచేస్తున్నా, దేవులపల్లి వెంకటేశ్వర వర్గంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ పీపుల్స్ వార్ నాయకుడిని చంపేశారు, ఆ ఏరియా నాయకుడిని. పక్కన పనిచేస్తున్నా కాబట్టి నా మీద వేశారు ఆరోపణ. ఫస్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ బాలగోపాల్ ఏపీసీఎల్సీ కార్యదర్శి అయినాక నా మీదే వేశాడు. వేసి అప్పుడే నిర్ధారణ చేసిండు ప్రకాష్కి దీంతో సంబంధం లేదు. ఏది 20 ఏళ్ళ కింద వేస్తారు ఆరోపణలు. ఇప్పుడు మన దగ్గర ఎట్లుందంటే ఆగం ఎక్కువ ఉంటుంది, తర్వాత స్వార్థం కూడా ఎక్కువ ఉంటుంది. అయితే నక్సలైట్లల్లో ఎంత నిజాయితీ పనులు ఉన్నారో అంత కర్కోటకులు ఉన్నారు, స్వార్థం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, హత్యలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ హత్య చేసి వచ్చినోడే ఈ ఆరోపణ చేసి. ఈ ఫైనల్గా ఈ ఖగార్లో అంతిమంగా నిజంగా కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టు అమిత్ షా మోడీ గారు అనుకున్నట్టు నక్సలిజాన్ని నక్సలైట్లను పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందా? నక్సలైట్లు అంటే ఎవరు? జరుగుతున్న దోపిడీని వ్యతిరేకించేవాళ్ళు. ఇక్కడ ఒక పాట ఉండే, తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అంటారు. అవును, దాసనారాయణరావు. అంటే అది వెనకటి కొటేషన్. అది దాసనారాయణరావు పుట్టక ముందు నుంచి ఉన్నది. అంటే ప్రతి సమయంలో ప్రతి కాలంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో పోరాటం వస్తుంది. ఒకప్పుడు వాళ్ళను కమ్యూనిస్టులు అన్నారు, ఒకప్పుడు వాళ్ళను గెరిల్లాస్ అన్నారు, ఒకప్పుడు భగత్ సింగ్ అనుచరులు అన్నారు, సుభాష్ చంద్రబోస్ అనుచరులు అన్నారు. ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. నక్సలైట్ అనే పదము ఉండకపోవచ్చు, ఇంకొత్త రూపంలో ఇంకోటి రావచ్చు. కానీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈ దొంగలు కూడా ఉంటారు, ఇందాక నేను చెప్పిన దొంగలు కూడా ఎప్పుడూ ఉంటారు. ఆ దొంగలు కూడా అదే ముసుగు వేసుకొని కూడా ఉంటారు. ఇప్పుడు ఎవరు పట్టించారు నంబాల కేశవరావును? అందులోని వాళ్ళే పట్టించారని చెప్తున్నారు. అదే అటువంటి వాళ్ళే నా మీద కూడా ఆరోపణ చేశారు. ఎవరైతే ప్రధానంగా ఆయన ఎప్పుడు కూడా ఒక యాక్షన్ టీం ఉందో అందులో ప్రధానంగా ఉన్న అంశాలే చెప్తున్నారు. వాడు చెప్పాలని చెప్తాడా? రెండు ఉంటాయి. అంటే ఆయన మీద 10 కోట్ల రివార్డు ఉంది, అది ఇస్తామని చెప్తారు. రెండవది, నిన్ను ఇప్పుడు బయటకు వచ్చినావు, మాకు దొరికినావు, నేను చంపం, నీ మీద కేసులు పెట్టాం, మాకు ఖాళీ ఆచూకి చెప్పు అంతే. ఒకవేళ వీడేమనుకుంటాడు, ఇది చెప్పకపోతే నన్ను చంపుతారు, చెప్తే నేను ప్రాణాలతో ఉంటా, చెప్తే నాకు ఈ 10 కోట్ల రివార్డులో 2 కోట్లో 3 కోట్లో నా షేర్ నాకు వస్తుంది, ఇవాళ ఎక్కడ తెస్తే నాకేంది, ఎట్లా ఇవ్వాలి కాకపోతే రేపు చంపుతారు ఆయనను. ఇట్లుంటుంది అన్నట్టు మా మనస్తత్వం. ఎంత మంచోడు ఆయన, చావుకు పట్టుకపోయి నేను చంపుతాం అన్నప్పుడు వాడు కొంత ఫిజిల్ అవుట్ అవుతాడు. అందరూ కేశవరావు అంత స్ట్రాంగ్ ఉండరు కదా. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? కొంచెం అధికారంలోకి రావడానికి అని చెప్పి ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ, ఆయన కాదు కాంగ్రెస్ పార్టీ అలవిగానే హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చే క్రమంలో ప్రయారిటీస్ చేంజ్ అయిపోయి ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. దానివల్ల తట్టుకోలేక పరిపక్వత లేక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడడం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణమవుతున్నది. దాదాపుగా 65,000 కోట్ల డిఫిసిట్ ఉంది. ఆయన స్వయంగా చేసుకుంటాడు. నా అన్నిటికంటే పరాకాష్ట ఏంటంటే రవీంద్ర భారతిలో నన్ను చూస్తూ ఒక చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారు, నాకెవరు అప్పిస్తలేరు. అప్పకపోవడానికి దొంగ చూడడానికి కాదు, నీ నువ్వు ఈ హామీలు ఎక్కువ ఇచ్చే వరకు నీ తెచ్చిన అప్పులు కానీ కొత్తగా తెచ్చిన అతను ఇచ్చిన హామీలే కాదు, కనీసం పాత సంక్షేమ కార్యక్రమాలు లేదా అడ్మినిస్ట్రేషన్ కూడా నడపాలంటే కూడా నడపలేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఆదాయం అనేది తక్కువ ఉన్నది. దాదాపు ఎక్కడెక్కడ గత ప్రభుత్వం అప్పులు చేయాలి. మీలాంటి వాళ్ళకు నా స్థానంలో కూర్చునే చాలా మందికి అనలిస్టులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఎవ్వరికి ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉండదు. ఇది కూడా ఒక కాళేశ్వరం లాంటిదే. అవగాహన లేక ఏం చేస్తారంటే ఎవ్వరిని నోడుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చినాడు, 51,000 కోట్ల రెవెన్యూస్ ఉండే, ఆ బడ్జెట్ వచ్చేసి 62,000 కోట్లు ఉండే. 51,000 కోట్ల ఆదాయంతోనే ఆయన ఇన్ని పథకాలు పెట్టుకుంటూ వచ్చిండు కదా. మరి ఇవాళ ఆదాయం అయితే 2,20,000 కోట్లు. మరి ఆయన ఎట్లా సక్సెస్ అండి, ఈయన ఎందుకు ఫెయిల్ అయ్యండి? కేసీఆర్ అప్పులు ఒకటే చేసిండా? సంపద పెంచిండు. సంపద పెంచడంలో భారతదేశంలో
ఇంకొకరు ఎవరు లేరు ఈయన వేయించినంత సంపద. 18,000 కోట్ల ఆదాయం, రెవెన్యూ ఆదాయం తప్పితే ఇంకా ఇతరత్ర ఏం రావట్లేదు. ఆ వచ్చిన 18,000 కోట్లు కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను మరి అంటున్నాడు. ఉద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎట్లా చెప్పిండు? ఇంకా ఆయన 18వ తారీఖు జీతాలు ఇచ్చిండు. ఈయన ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి 4,000 కోట్లు తెచ్చిస్తున్నాడు ప్రతి నెల. కేసీఆర్ యావరేజ్గా 4,20,000 17,000 కోట్లు అప్పు చేశాడు. కార్పొరేషన్ల పేరు మీద ఇంకొక 1,80,000 కోట్లు అప్పు చేశాడు. మొత్తం కలిపితే 6 లక్షల కోట్లు. 6 లక్షల కోట్లు 9.5 సంవత్సరాలు. అంటే సంవత్సరానికి ఎంత చేసి ఉంటాడు? 40,000-50,000 కోట్లు చేశాడు మొత్తం జీడిపిలో. మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలల్లో ఎక్కువ అప్పు చేసే రాష్ట్రాల్లో మనది 24వ స్థానం. 28 రాష్ట్రాలు అంటే ఎక్కువ అప్పు చేసినట్ట. ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ ఓనమాలు తెలివే ఆయనకు. ఎవరిని ఆయనే నమ్మడు, ఎవరి సలహాలు తీసుకోడు. ఎట్లా గాడిన పడుతుంది ఆర్థిక వ్యవస్థ? 62,000 కోట్ల బడ్జెట్తోని కేసీఆర్ అన్ని పథకాలు అద్భుతంగా ఇచ్చుకుంటూ వచ్చాడే. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి నీకేమైంది? ఫిజికల్ డిఫిసిట్ అంటాం. ఆర్థిక ప్రాబ్లం వస్తుంది, అవగాహన లేక ఈ పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఎవడన్నా ఇండస్ట్రీ పెట్టిండ ఇక్కడ? 1.5 ఇయర్ నుంచి ఒకటన్నా పెట్టిండ? కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ప్రోగ్రెస్ ఉన్నది? 20-25 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి కేసీఆర్ పీరియడ్లో. టీఎస్ ఐపాస్ అని అద్భుతంగా ఒక పథకం క్రియేట్ అయినాయి సార్. గవర్నమెంట్ ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఈయనంత తెలివకోడు కాదు కేసీఆర్. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన జీతాలు ఇస్తాడా? పెన్షన్లు ఇస్తాడా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు అనేటివి ఏ దేశ జనాభాలోనైనా 1% లేదా మ్యాక్సిమం 2% పీపులే ఉంటారు. 1 కోటి మంది చదువుకుంటున్నారు, 1 కోటి మంది నిరుద్యోగులు. మినిమం రిక్వైర్మెంట్స్ అయితే చేయాలి కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, సుప్రీంకోర్టు చెప్పింది, ఎంతమంది ఉపాధ్యాయులు, సుప్రీంకోర్టు అంతైనా ఉండాలి. సుప్రీంకోర్టు చెప్పింది మీ స్కూళ్ళు మూసేయండి, ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి, పిల్లలు లేరు అని. తెలుసా నీకు అది? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మన తెలంగాణకు. కొన్ని 400 స్కూల్లో మూసేయమన్నది. అందులో టీచర్లు ఉన్నారు, 13 మంది టీచర్లు ఉన్నారు, 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో 2-3 స్టూడెంట్స్. ఆయన ఏం చేసిండంటే దీన్ని ప్రక్షాళన చేద్దాము, ఈ ముందేమో జోనల్ సిస్టమ్ కోసం డిలే అయింది, తర్వాత ప్రక్షాళన చేద్దాం అన్నది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఎందుకు కావాలన్న సోయి వచ్చింది. కానీ ఈ తెలంగాణలో జరుగుతున్న ఆర్థిక వ్యవస్థ కావచ్చు, సాగునీటి వ్యవస్థ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఆత్మహత్యలు ఆపడానికి తీసుకుంటున్న చర్యలు కావచ్చు, ఇంకా జ్ఞానం రాలే, ఆ సోయి రాలే. సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి. మీరు సామాజిక తెలంగాణ కోరుకునే వ్యక్తిగా ఓ ప్రాంతీయ పార్టీకి అయితే బలంగా ఇక్కడ అవకాశం ఉందని చెప్తున్నారు. అవును, ఉన్నది. భవిష్యత్తులో సామాజిక తెలంగాణ దిశగా తెలంగాణ ఉండబోతుందా? ఆ పరంగా నాయకత్వం వస్తే ప్రజలు స్వీకరించే పరిస్థితి ఉంటుంది? అంటే ఇప్పుడు తెలంగాణ కోసం ఎట్లయితే ముందు ఎవరు రాలేదు తెలంగాణ కోసం, భావజాల వ్యాప్తి జరిగిన తర్వాత కొంత ఆందోళనలలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం మొదలైన తర్వాత అప్పుడు రాజకీయ పార్టీ పెడితే వచ్చిండ్రు. మరి ఏమిట్లకి ఏం లేదు, సామాజిక తెలంగాణ అని పార్టీ ఎవరైనా పెడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డామో, ధూమ్ధాములు, ఆట పాటలు, తర్వాత అవగాహన కలిగించడం, సామాజిక తెలంగాణ ఎందుకు అవసరం, సామాజిక తెలంగాణ అంటే ఏంది, ఈ విషయాల మీద భావజాల వ్యాప్తి జరగాలి. భావజాల వ్యాప్తి జరగాలంటే హైలీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఓ టీమ్గా ఫామ్ అయ్యి ఒక సంస్థ పెట్టుకొని సామాజిక తెలంగాణ కోసం పనిచేయాలి. ఇక్కడ లీడర్స్లలో మాత్రమే సామాజిక తెలంగాణ డిమాండ్ ఉంది, జనంలో లేదు. జనానికి అసలు ఆ సామాజిక తెలంగాణ అంటే ఏందో కూడా తెలియదు. వాళ్ళకి అర్థం చేయించాలి. అప్పుడు కూడా తెలంగాణ వస్తే ఏమొస్తుందో అర్థం చేయిస్తే వాళ్ళు వచ్చారు. దోపిడీ ఎట్లా జరుగుతుందో చెప్తే వాళ్ళు వచ్చారు. అందుకే దానికోసం ఎవరు కూడా కేసీఆర్లా కష్టపడే వాళ్ళు కష్టపడేవాళ్ళు. అట్లాగే ఆ రోజు గద్దర్లాగా వాళ్ళ భావజాల వ్యాప్తి కోసం పాటలు రాసిన వాళ్ళు, రసమై బాలకిషన్, అంతర్పుల్ నాగరాజు లాగా ధూమ్ధాం కార్యక్రమాలను క్రియేట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు సామాజిక తెలంగాణ కోసం. అక్కడొకరు ఇక్కడొకరు పాటలు రాస్తారు. అంబేద్కర్ జయంతి రోజు, అంబేద్కర్ వర్ధంతి రోజు పాటలు పాడతారు. ఎట్లయిపోయిందంటే జ్యోతిబా పూలే జయంతి వర్ధంతి, అంబేద్కర్ జయంతి వర్ధంతి, ఇవి ఒక తద్దినాళ్ళు ఎట్లా పెడతామో అట్లా పెట్టుకుంటే తయారైంది. మరి వాళ్ళ స్ఫూర్తిని ఏడాది పొడవునా తీసుకుపోవడానికి ఎవరైనా పనిచేస్తుండ్రా? ఒక్కొక్క పేరు మీద ఆర్గనైజేషన్లు కుప్పలు తెప్పలు ఉన్నాయి, వాడకో విగ్రహం పెడతారు. అట్లా పెడితే వస్తుందా సామాజిక తెలంగాణ? ఎవరు కష్టపడుతున్నారు దానికోసం? ఉన్న 4 నాయకులకు ఒకడంటే ఒకటి పడదు. ఉన్న 4 కులాలలో కాదు, ఒక్క కులంలో కూడా 4 గ్రూపులు. ఎవడు సీరియస్గా ఆలోచిస్తున్నాడు దాని మీద? ఎవడన్నా ఆలోచించిండు అనుకో, వానికి పదవి ఇవ్వగానే వాడు సైలెంట్ అయిపోతాడు, వాడి నినాదం పోతే అన్నీ పోతాయి.
దొరలు రెడీగా ఉంటారు వీళ్ళని చీల్చడానికి, వీళ్ళ దానిలో పోటీ సంఘాలు పెట్టేయడానికి, వీళ్ళని కొంతమందిని కొనడానికి, ఆ వచ్చిన వానికి ఏదైనా పదవి ఇవ్వడానికి, వాళ్ళ చేతి కింద పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. వీళ్ళు అమ్ముడుపోతారు. ఎవరన్నా సామాజిక వర్గాలలో ఎదిగిన వాళ్ళు ఐఏఎస్లో, ఐపీఎస్లో, లేకుంటే గ్రూప్ 1 ఆఫీసర్లో వాళ్ళ కులపులను పైకి తీసుకురావాలని చేస్తుండ్రు ఎవరైనా? ఉన్నదా చిత్తశుద్ధి? ఎంతమంది చదివిస్తుండ్రు? ఒక గ్రూప్ 1 ఆఫీసరు అతన్ని బీసీలలో ఏ కులం అన్నా కావచ్చు, దళితులలో ఏ కులం అన్నా కావచ్చు. మీరు కెమెరా పట్టుకపోయి ఒక 100 మందిని అడగండి, ఎంతమంది చదివిస్తున్నారు వాళ్ళు? సాటి మనిషి సాయం చేస్తుండ్రా ఆ కులంలో? ఆరోగ్యం కోసం వాళ్ళు ఎప్పుడన్నా నిమ్స్కు పోయి వాళ్ళ కులపోడాల దవాఖానలు ఉంటే వాడు చుట్టం కాదు కులపోడు, మరి వానికి ఏమైనా ఆర్థిక సాయం చేద్దాం, మనకి కలుద్దామని చెప్పి ఏమన్నా ఆలోచన చేస్తారు ఎవరన్నా? అంటే ఆ సోయి రావాలి అంటున్నాను నేను. ఆ సోయి రాంది సామాజిక తెలంగాణ చిరంజీవి నినాదం ఇచ్చినా, దేవేందర్ గౌడ్ నినాదం ఇచ్చినా, ఇంకెవరు నినాదం ఇచ్చినా అది నిలబడలే కదా. చైతన్యం రావాల్సిన అవసరం అయితే తర్వాత సెక్టోరియల్గా పరిమితం అవుతున్నాడు. కృష్ణమాది ఉన్నాడు, ఆయన కొంత నయం దళితుల ఇష్యూసే కాకుండా ఇతరత్ర ఇష్యూస్ కూడా తీసుకుంటాడు. అటువంటి వాళ్ళు ముందుకు రావాలి. ఆర్ కృష్ణ లాంటి వాళ్ళని కలుపుకోవాలి. ఎవరైతే బీసీ కులాలలో సిన్సియర్గా కమిట్మెంట్తో పనిచేస్తుండ్రో వాళ్ళని కలుపుకోవాలి. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే నీకు సామాజిక తెలంగాణ కావాలా? ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ డిస్కషన్స్. ఒక్కొక్క దాని మీద మాట్లాడాలి.